Hi students, welcome to Inspire IIT in JA Academy. This is Uday, Max IIT faculty. సో మనం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే టాపిక్ని మనం కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాబబిలిటీ వాళ్ళ నుంచి మనం చెప్పుకున్నాం. ఓకే, సరే. ప్రాబబిలిటీ గురించి ఫస్ట్ మనం బేసిక్గా జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకొని తర్వాత వాటిలోకి వెళ్దామండి, సమ్స్లోకి. సరే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో, ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే శాంపుల్ స్పేస్ గురించి తెలుసుకోవాలి. మెయిన్ థింగ్ ఈజ్ శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ అంటే ఏంటి? ద లిస్ట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మనకి చాలా అవుట్కమ్స్ వస్తూ ఉంటాయి. అర్థమవుతుంది? ఒక డై వేసినప్పుడు మనకి 1 పడుతుందని గ్యారంటీ ఏం లేదు కదండి. ఏదైనా పడవచ్చు, 1 2 3 4 5 6 ఏదైనా పడవచ్చు అనమాట. అవుట్కమ్స్ అన్నిటినీ కూడా ఒక సెట్లో రాస్తే దాన్ని శాంపుల్ స్పేస్ అని అంటారు. ఈజ్ నోన్ యాజ్ శాంపుల్ స్పేస్. ఎస్. తర్వాత నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. మరి ఆ శాంపుల్ స్పేస్లో ఎంతమంది ఉన్నారు? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ ఈజ్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఓకే, తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫేవరబుల్ ఈవెంట్ అంటే ఏంటి? నీకు చాలా అవుట్కమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు చాలా అవుట్కమ్స్ ఉంటాయి, కానీ దాంట్లో ఒక అవుట్కమ్ మాత్రం నీకు ఫేవరబుల్గా ఉంటుంది. నీకు కావాల్సింది ఒకటి ఉంటుంది దాంట్లో. నీ ఎక్స్పెరిమెంట్లో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నీకు ఫేవరబుల్గా ఒక ఈవెంట్ అనేది ఉంటుంది. అర్థమవుతుంది? నీకు కావాల్సింది అనమాట. నీకు కావాల్సిన ఆన్సర్ ఒకటి ఉంటుంది, అది ఫేవరబుల్ ఈవెంట్. ఓకే, ఇట్ ఈస్ అన్ ఈవెంట్ వన్ అమాంగ్ ద total outcomes which is required. It is denoted by, దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే దాంట్లో ఉండే ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో దాన్ని ఎలా డినోట్ చేస్తారంటే ఎన్ ఆఫ్ ఏతో డినోట్ చేస్తారు. తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా దీనికి వద్దాం, ప్రాబబిలిటీ. మరి ఫలానా ఈవెంటే జరగడానికి ప్రాబబిలిటీ ఏంటి కనుక్కోండి అంటే P of A is equal to N of A by N of S అని రాసుకోవచ్చు. P of A is equal to ఏం రాసుకోవచ్చు అండి? N of A by N of S రాసుకోవచ్చు. తర్వాత ఈ ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉండాలి. దేనికి మధ్యలో ఉండాలి? 0కి 1కి మధ్యలో ఉండాలి. అంతేగాని 1 దాటకూడదు, 0కి కింద కూడా పడిపోకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ in a sample space is equal to 1. అంటే సపోజ్ ఒక డై వేసినప్పుడు 1 పడ్డానికి ప్రాబబిలిటీ ఏముంటుంది? 1/6 ఉంటుంది. 2 పడ్డానికి ప్రాబబిలిటీ 1/6, 3 పడ్డానికి 1/6, 4 1/6, 5 పడ్డానికి కూడా 1/6, 6 పడ్డానికి కూడా 1/6. సో వీళ్ళందరినీ మీరు ఈ ప్రాబబిలిటీస్ అన్నిటిని యాడ్ చేశారనుకోండి, 1/6 + 1/6 + 1/6 + అట్లా 6 సార్లు యాడ్ చేశారనుకోండి, కంపల్సరీ 1 వస్తుంది అనమాట. అంటే ఒక శాంపుల్ స్పేస్లో మనకి కావాల్సింది, మనకు అక్కర్లేనిది, వాటి యొక్క ప్రాబబిలిటీస్ యాడ్ చేస్తే కంపల్సరీ 1 అవ్వాలి. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ మీరు P of A, P of B బార్ గురించి తెలుసుకోవాలి. P of A బార్ అంటే కాంప్లిమెంట్ అనమాట. కాంప్లిమెంట్ అంటే మనకు అవసరం లేనిది అని అర్థం. P of A అంటే రిక్వైర్డ్ ప్రాబబిలిటీ అని అర్థం. సో P of A బార్ని ఎలా రాస్తారు? 1 - P of A. ఎందుకు సార్ 1లో నుంచి ఎందుకు తీసేస్తున్నారంటే ఇప్పుడే చెప్పానుగా, ప్రాబబిలిటీస్ ఎప్పుడు టోటల్ 1కే ఈక్వల్ అవుతుంది. 1లో నుంచి నీకు అక్కర్లేనిది తీసేసి నీకు కావాల్సింది వస్తుంది. సో P of A బార్ అంటే మనం ఏం రాసుకోవచ్చు అండి? 1 - P of A రాసుకోవచ్చు. ఈ థియరీ రాసుకోండి. తర్వాత మీకు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి అవన్నీ కూడా చెప్పి ఎడిషన్ థియరమ్ అవన్నీ చెప్తాను. తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం.
Please write down. రాసుకున్నారండి? కంప్లీట్ అయ్యిందా? ఓకే. దీని తర్వాత నెక్స్ట్ వన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే మరొక భాషలో చెప్పాలంటే డిస్జాయింట్ ఈవెంట్స్ అని మనం చెప్పుకోం. డిస్జాయింట్ ఈవెంట్స్కి మారు పేరు అనమాట. అంటే సపోజు A1, A2, A3 సో ఆన్ AN అని చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఒకవేళ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే కంపల్సరీ వీళ్ళ యొక్క ఇంటర్సెక్షన్ ఏమవ్వాలి? డిస్జాయింట్ ఈవెంట్స్ కదా, వీళ్ళకి ఇంటర్సెక్షన్ ఏమవ్వాలి? 5 అవ్వాలి. 5 అంటే నల్ సెట్ అని అర్థం. ఇది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఇప్పుడు A1, A2, A3 సో ఆన్ AN అనే ఈవెంట్స్ ఉన్నాయి. ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అనమాట. నువ్వు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క అవుట్కమ్ని నేను ఒక్కొక్కలాగా లెక్కేసా, A1, A2 సో ఆన్ AN అని. మరి ఈ అవుట్కమ్స్ అన్నిటినీ నువ్వు యూనియన్ చేస్తే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? శాంపుల్ స్పేస్లోనే ఉండేది. ఇందాక ఏం చెప్పా, అందరినీ కట్టగడితే అవుట్కమ్స్ అన్నిటినీ లిస్ట్ చేస్తే ఒక బాక్స్లో పడేస్తే దాన్ని శాంపుల్ స్పేస్ అంటారని చెప్పానుగా. అదే యూనియన్ అంటే ఏంటి? కలపడమే కదా. అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారండి?
శాంపుల్ స్పేస్లో ఉంటారు. క్లియరా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూనియన్ యాక్సియం. ఇక్కడ కొన్ని యాక్సియమ్స్ ఉన్నాయండి. యూనియన్ యాక్సియం అనేది ఎప్పుడు పనిచేస్తుందంటే ఏ కామా బిఆర్ డిస్జాయింట్ అయితేనే పనిచేస్తుంది. అర్థమవుతుంది? ఆ రెండు ఈవెంట్స్ డిస్జాయింట్ ఈవెంట్స్ అయితే కంపల్సరీ మనం పి ఆఫ్ ఏ యూనియన్ బిని పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బిగా రాసుకోవచ్చు. అంటే యూనియన్ యాక్సియం ఏం చెప్పిందంటే ఒకవేళ ఏ కామా బి ఎటువంటి ఈవెంట్స్ అయినా ఆ రెండు ఈవెంట్స్ డిస్జాయింట్ ఈవెంట్స్ అయితే కన్ఫామ్గా యూనియన్ తీసి మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పింది, ప్లస్ రాసుకోవచ్చు అని చెప్పింది. మధ్యలో ప్లస్ పెట్టాలని చెప్పింది. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. మధ్యలో యూనియన్ తీసి ప్లస్ పెట్టాలి, సెపరేట్గా పి అప్లై చేయాలి, ప్రాబిలిటీ అప్లై చేసి రాసుకోవాలి. ఇది యూనిటీ యాక్సియం. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పిందంటే కంప్లీట్నెస్ యాక్సియం. కంప్లీట్నెస్ యాక్సియం ఏంటంటే ప్రాబిలిటీస్ యొక్క సమ్ ఎప్పుడు కూడా ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ యొక్క ప్రాబిలిటీస్ అన్నీ కూడా యాడ్ చేస్తే ఎవరికి ఈక్వల్ అవ్వాలి, 1కి ఈక్వల్ అవ్వాలి. 1కి ఈక్వల్ అవ్వాలి. ఇదిగో దీన్నే నేను ఏమని రాస్తానంటే పి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే శాంపుల్ స్పేస్లో ఉన్న వ్యక్తులందరి యొక్క ప్రాబిలిటీస్ యాడ్ చేస్తే 1 అవుతుందని చెప్తున్నాను అనమాట. క్లియర్ అండి అందరికీ ఇది? తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ యాక్సియం. ఈ పాజిటివ్ యాక్సియం ఏం చెప్తుందంటే ప్రాబిలిటీస్, నువ్వు ఏదైనా ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ తీసుకుంటే ఆ ప్రాబిలిటీ యొక్క ఇది కంపల్సరీ పాజిటివ్గానే ఉంటుంది, మరియు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1గా ఉంటుంది. అదే కదా, పాజిటివ్గా ఉంది కదా అనేసి ఎక్కడో 100, 2లు, 3లు తీసుకోకూడదు. ఇందాక స్టార్టింగ్లో ఏం చెప్పాను నేను, ప్రాబిలిటీ యొక్క వాల్యూ అనేది కంపల్సరీ 0కి 1కి మధ్యలో ఉండాలి. 0 అయినా అయి ఉండొచ్చు, 1 అయినా అయి ఉండొచ్చు అని చెప్పాను. అంతే కదండి? సో అట్లా అనమాట. ఇది పాజిటివ్ యాక్సియం. ఓకే, ఇక్కడ వరకు రాసుకోండి చెప్తా. ఇక పక్కన n కాయిన్స్ ఆర్ టాస్డ్. ఎప్పుడైనా మనకి n కాయిన్స్ టాస్డ్ వస్తే n ఆఫ్ ఎస్ 2 పవర్ n రాయాలి. ఎన్ని కాయిన్స్ అయితే అన్ని కాయిన్స్. తర్వాత n డైస్ ఆర్ రోల్డ్. n ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ n. అంటే దానికి 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఎన్ని డైస్ వేస్తే అంత పవర్ మారుతూ ఉంటుంది.
నెక్స్ట్ అండి, అయిపోయింది రాసుకోవడం. దీని తర్వాత ఎడిషన్ థియరం. ఎడిషన్ థియరం A comma B are, if A comma B are any two events in a sample space, any two events in a sample space, yes, then n of A in and B is equal to n of P of A in and B is equal to P of A plus P of B minus P of A intersection B. మరి వాడేం థియరం ప్రూవ్ చేయమని అడగడం మిమ్మల్ని ఆబ్జెక్టివ్లో, థియరంకి బేస్ చేసిన ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అయితే మరి ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా గుర్తించాలి? ఇది ఎడిషన్ థియరమే. ఎడిషన్ థియరం యొక్క సిగ్నేచర్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ యూనియన్ ఉంది చూసారా, ఈ యూనియన్ని ఆర్ అని పిలుస్తారు అనమాట. ఏమని పిలుస్తారు? ఆర్ అంటే ఏఆర్బి. ఓకే, రమ ఆర్ గీత అట్లా అనమాట. తర్వాత ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది చూసారా, దీన్ని అండ్ అని కానీ బోత్ అని కానీ, ప్రాబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ స్టడీ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అని అడుగుతాడు క్వశ్చన్ చదువుతున్నప్పుడు. అండ్ కనబడింది కాబట్టి ఇంటర్సెక్షన్ అడుగుతున్నాడు అని అర్థం. ప్రాబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ స్టడీ మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ అంటే ఎం యూనియన్ ఎస్ అని అడుగుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఈ ఎడిషన్ థియరం నుంచి ఇంకో చిన్న కొరాలరీ ఒకటి ఉంది, దీని నుంచి డెరైవ్ చేసుకున్నాం. అది కూడా P of A and B union C అంటే P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of A intersection C plus P of A intersection B intersection C. ఇదన్నమాట సంగతి. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఎడిషన్ థియరం నుంచి లాగే. అంటే 3 ఈవెంట్స్ వచ్చినప్పుడు ఒకసారి ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ స్టడీ మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ ఆర్ సోషల్ అంటాడు. 3 ఇస్తాడు. 3 ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోం. ఓకే, సరే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత కండిషనల్ ప్రాబిలిటీ కాదు, ఇండిపెండెంట్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవాలి. ఇండిపెండెంట్ ఈవెంట్స్ 2 ఈవెంట్స్ అంటే డిస్జాయింట్ అని అనుకుంటారు చాలామంది. డిస్జాయింట్ ఈవెంట్స్ అయితే కాదండి. 2 ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి independent. 2 events are said to be independent if P of A intersection B is equal to P of A into P of B. అంటే A intersection Bని కనుక మనం చక్కగా విడగొట్టి మధ్యలో ఇంటూ పెట్టి రాస్తే దాన్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని అంటారు. సార్ అసలు ఇండిపెండెంట్ ఈవెంట్స్కి మీరు ఫార్ములా చెప్పారు, బాగానే ఉంది. బట్ వాట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే, చూడండి, ఒక 2 ర్యాంకర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ స్టేట్ ర్యాంక్ కోసం పోరాడుతున్నారు అనమాట. దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనమాట. మరి వీళ్ళిద్దరూ ఎవరికాళ్ళు చదువుకుంటారు కానీ ఒకరికొకరు సపోర్ట్ చేస్తారా? లేదుగా. వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, వాళ్ళిద్దరి యొక్క ఇంటెన్షన్స్ ఒకటే, స్టేట్ ర్యాంక్ కొట్టాలి, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి అనేది వాళ్ళిద్దరి యొక్క ఇంటెన్షన్స్. బట్ వీడు వాడికి సపోర్ట్ చేయడు, వాడు వీడికి సపోర్ట్ చేయడు. ఎవరికాళ్ళు ఇండిపెండెంట్గా చదువుకుంటారు. అవునా? ఇటువంటి ఈవెంట్స్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. రన్నింగ్ రేస్ అర్థమవుతుందా? రన్నింగ్ రేసు. తర్వాత మీకు సపోజ్ నేను ఏదో ప్రాబ్లం ఇచ్చా, చేయండి అమ్మా, ఎవరు చేస్తారో చూద్దాం అన్నాను. అప్పుడు మీరేం చేస్తారు? ఎవరికాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అమ్మ నువ్వు చెయ్యి నేను ఆగుతాను అంటారా? అనరు కదా. ఎవరికాళ్ళు చేసి చూపించాలని ట్రై చేస్తారు. ఇటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయి. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ P of A intersection B is equal to P of A into P of Bగా మనం రాసుకోవచ్చు. క్లియర్ అండి? రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ ప్రాబబిలిటీ. ఈ కండిషనల్ ప్రాబబిలిటీని ఎలా డినోట్ చేస్తారంటే, ఇట్ ఈస్ డినోటెడ్ బై P of B by A ఆర్ P of A by B. మరి P of B by A ఫార్ములా ఏంటి? P of A intersection B by P of A. డినామినేటర్లో నువ్వేం రాసావు అదే వస్తుంది. మరి దీనికి ఫార్ములా ఏంటి? P of A intersection B by P of B. ఓకే, అయితే వాస్తవానికి కండిషనల్ ప్రాబబిలిటీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క సిగ్నేచర్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. దీన్ని మనం చదివేటప్పుడు బై అని చదివాం కదా, P of B బై అని చదివాం కదా.
దాని బై అనరండి. పి ఆఫ్ బి నోన్ దట్ ఏ, లేకపోతే నోన్ దట్ కాకపోతే గివెన్ దట్, ఈ రెండు ఒకటే. దాన్ని బై అని చదవకూడదు. పి ఆఫ్ బి నోన్ దట్ ఏ. తర్వాత ఇంకో విషయం ఏంటంటే బి బై ఏలో మీకు ఇక్కడ డినామినేటర్లో కనబడుతుంది, అది పాస్ట్ ఈవెంట్ని సూచిస్తుంది. ఏ రాశారా? పి ఆఫ్ బి బై ఏలో కిందే ఉంది, ఏనేగా ఉంది. ఏ అంటే పాస్ట్ ఈవెంట్ గతంలో జరిగిపోయినటువంటి ఈవెంట్. బి అంటే ఏంటి? ప్రజెంట్ ఈవెంట్. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, పాఠం చెప్తున్నాను, అది బి అనమాట. ఇంతకుముందు వేరే క్లాస్లో పాఠం చెప్పా, అది ఏ అనమాట. అర్థమవుతుందా? వీళ్ళిద్దరికీ లింక్ పెట్టుకుంటూ అడుగుతాడు, అందుకనే కండిషనల్ ప్రాబిలిటీ అన్నాడు. దాని పేరులోనే ఉంది కండిషన్. ఏదో కండిషన్ ఒక మెలికి పెట్టాడు, ఇది జరగాలంటే అది జరగడానికి ప్రాబిలిటీ ఏంటి, ఒక కండిషన్ పెట్టాడు అనమాట. అందుకనే దానికి కండిషనల్ ప్రాబిలిటీ అని పేరు వచ్చింది. క్లియర్ అండి? అది దీనికి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? క్వశ్చన్ ఎక్కడైనా నోన్ దట్ గివెన్ దట్ అని ఉంటే అది కండిషనల్ ప్రాబిలిటీ ఈ విధంగా అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ థియరం ఆన్ ప్రాబిలిటీ. మల్టిప్లికేషన్ థియరం ఆన్ ప్రాబిలిటీ ఏం చెప్పుద్దంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. తర్వాత పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంకో ఫార్ములా కూడా ఉంది, పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి. ఇది కూడా కండిషనల్ ప్రాబిలిటీ ప్రాబ్లమ్సే. తర్వాత బేస్ థియరం టోటల్ ప్రాబిలిటీ ప్రాబ్లమ్స్ మనం సమ్ చెప్పుకున్నప్పుడు చేద్దాం. ఇప్పుడు మీరు ఆ ఫార్ములా రాసిన భయపడతారు ఎందుకు వచ్చింది కానీ. ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ రైట్ ఆల్ దీస్ థింగ్స్. లెట్ us start some few problems.
ఓకే అండి, రాసుకున్నారా అవన్నీ? ప్రాబ్లమ్స్ చూద్దాము. ప్రాబబిలిటీ మన ఇన్స్పైర్ అకాడమీ మెటీరియల్లో పేజ్ నెంబర్ 17లో ఫస్ట్ క్వశ్చన్ అండి. A box contains 6 bolts and 10 nuts. Half of the bolts and half of the nuts are rusted. If one item is chosen at random, what is the probability that it is rusted or a bolt? Find the probability. What is the probability that it is rusted or a bolt అని అంటున్నాడండి. సరే, ఇటు చూడండి జాగ్రత్తగా. ఈ క్వశ్చన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ రస్టెడ్ ఆర్ అంటే ఏంటి? యూనియనేగా. ఆర్ అంటే యూనియన్, ఇది ఇంకో ఈవెంట్. యూనియన్ ముందున్నదాన్ని ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. అంటే వాడు ఏం కనుక్కోమంటున్నాడు? పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోమంటున్నాడు. అంటే ఎడిషన్ థియరం యొక్క ఫార్ములా మనం యూజ్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. ఓకే, సరే. అసలు ఇక్కడ సినిమా ఏంటో చూద్దాం. చూడండి, ట్రీ డయాగ్రామ్ వేద్దాం. బోల్ట్స్ ఎన్ని ఉన్నాయి? దీంట్లో 6 ఉన్నాయి, అంతేనా? తర్వాత నట్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. దీంట్లో అంట, ఈ బోల్ట్స్లో నట్స్లో అంట సగానికి సగం తుప్పు పట్టిపోయి ఉన్నాయంట. బోల్ట్స్లో 3 రస్టెడ్, 3 నాన్ రస్టెడ్. ఓకే, అలాగే నట్స్లో కూడా 5 ఏమో రస్టెడ్, ఇంకో 5 ఏమో నాన్ రస్టెడ్. ఇప్పుడు వాడు ఏమడిగాడు? పి ఆఫ్ ఏ అండ్ బి అడుగుతున్నాడు. పి ఆఫ్ ఏ అండ్ బికి ఎడిషన్ తిరగడం ఫార్ములా ఏంటి? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, సో పి ఆఫ్ ఏ అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ రస్టెడ్ థింగ్ సెలెక్ట్ చేయడం. రస్టెడ్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి అసలు మనకి ఇక్కడ? ఇదొక 3, ఇదొక 5. 3 + 5 8. బై టోటల్ అసలు ఎన్ని ఉన్నాయి మనకి? శాంపుల్ స్పేస్ రాసుకోవాలిగా, 16 కదా. టోటల్ 16. అంటే మనం ఏం రాస్తామంటే 8C1/16C1 అని రాస్తాం. రస్టెడ్ థింగ్స్ 8 ఉన్నాయి కదా, 8లో నుంచి ఒక వస్తువుని సెలెక్ట్ చేస్తున్నాం బై శాంపుల్ స్పేస్ అంటే టోటల్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి అసలు మన బాస్కెట్లో? 6 + 10 16 ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ 8/16. ఇది పి ఆఫ్ ఏ. తర్వాత పి ఆఫ్ బి రాస్తున్నాం. పి ఆఫ్ బి అంటే ఏంటి? ప్రాబబిలిటీ దట్ ఇట్ షుడ్ బి ఏ బోల్ట్ మాత్రమే. అది బోల్ట్ అవ్వాలంతే. రస్టెడా నాట్ రస్టెడ్ అనేది వాడు అడగట్లా. బోల్ట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఏంటని అడుగుతున్నాడు. బోల్ట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. నువ్వు సెలెక్ట్ చేసిన థింగ్ బోల్ట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఏంటి? 6గురిలో ఒకరిని సెలెక్ట్ చేస్తా బై శాంపుల్ స్పేస్. 16C1 6/16. తర్వాత మూడోది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏమని చెప్పాను ఇందాక నేను? అండ్ అన్న. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ప్రాబబిలిటీ రస్టెడ్ అండ్ బోల్ట్. అంటే నువ్వు తీసుకుంది బోల్ట్ అయి ఉండాలి, రస్టెడ్ కూడా అయి ఉండాలి. బోల్ట్ అయి ఉండాలి, రస్టెడ్ కూడా అయి ఉండాలి. అంటే బోల్ట్లో రస్టెడ్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3C1/16C1 3/16. సో ఎడిషన్ థియరం ప్రకారం పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఏగా చేయాల్సింది. దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో అవర్ ఆన్సర్ విల్ బి 11/16. ఏ ఆన్సర్ అయినా మనం కనుక్కునే ప్రాబబిలిటీ ఆన్సర్ కంపల్సరీ 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. గమనించగలరు మిత్రులారా. Please write down.
సరే అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? లెట్ us స్టార్ట్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చలో. నెక్స్ట్ వన్, let the probability let the probability that a batter gets a hit is 1/4 if he plays 4 bats. then probability that he gets at least one hit is క్వశ్చన్ మీనింగ్ ఏంటి? ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడంట. ఆ బ్యాట్స్మెన్ ఏదైనా బాల్ వేసినప్పుడు దాన్ని హిట్ చేయడానికి ప్రాబబిలిటీ 1/4 అని ఇచ్చాడు. ఓకే, హిట్ చేయడానికి ప్రాబబిలిటీ 1/4 ఇచ్చాడు. అలాగా ఎన్నిసార్లు అతను హిట్ చేశాడు? 4 సార్లు హిట్ చేసినప్పుడు 4 బ్యాట్స్ 4 సార్లు బ్యాట్స్ చేస్తున్నప్పుడు దెన్ ప్రాబబిలిటీ దట్ హీ గెట్స్ అట్లీస్ట్ 1 హిట్ అన్నాడు. అట్లీస్ట్ హైలైట్ చేసుకోండి. అట్లీస్ట్ అంటే కనీసం అని అర్థం తెలుగులో. అట్లీస్ట్ కనీసం ఒక హిట్ అయినా కొట్టాలి. అట్లీస్ట్ అంటే పెంచుకుంటూ వెళ్ళాలండి. కనీసం ఒకటైనా కొట్టచ్చు, 2 అయినా కొట్టచ్చు, 3 అయినా కొట్టచ్చు, 4 అయినా కొట్టచ్చు. ఆపేయాలి. 4 ఉంది అక్కడ. అట్లీస్ట్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని గుర్తుపెట్టుకోండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేయాలి, పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే అతనికి 4 సార్లు వేసినప్పుడు ఒకటైనా హిట్ చేయొచ్చు, మిగతా 3 ఓడిపోవచ్చు. లేకపోతే 2 హిట్ చేసి 2 ఓడిపోవచ్చు, 3 హిట్ చేసి 1 ఓడిపోవచ్చు, 4 హిట్ చేయొచ్చు. సో ఇన్ని కేసులు నేను తీసుకోలేను కాబట్టి దీనికి ఆపోజిట్ స్టేట్మెంట్ రాస్తా. నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అట్లీస్ట్ 1 హిట్ అన్నాడుగా, కనీసం 1 హిట్ అయినా గెలవాలి అన్నాడు. దానికి ఉల్టా స్టేట్మెంట్ ఏంటి? వాడు చెప్తుంది ఏంటో అర్థమవుతుందా? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? అట్లీస్ట్ 1 హిట్ అయినా గెలవాలి, అంతే కదా. దీనికి ఆపోజిట్ స్టేట్మెంట్, ఉల్టా స్టేట్మెంట్ ఏంటి? విరుద్ధమైన స్టేట్మెంట్ ఏంటి? ఇందాక ఏం రాస్తే కనీసం 1 హిట్ అయినా గెలవాలి. ఆపోజిట్ స్టేట్మెంట్ కనీసం 1 హిట్ కూడా గెలవకూడదు. అర్థమవుతుందా? నో హిట్ హీ షుడ్ విన్, అంతే కదా. ఏ హిట్ కూడా కొట్టకూడదు అనమాట. మరి ఏ హిట్ కూడా కొట్టకూడదంటే ఇప్పుడు నువ్వు ఇందాక ఏం రాసావు? ఒక ప్రాబబిలిటీ, ఒక బ్యాట్స్మెన్ హిట్ కొట్టడానికి ప్రాబబిలిటీ 1/4 అని రాసావు. హిట్ కొట్టడానికి ప్రాబబిలిటీ 1/4. మరి కొట్టకపోవడానికి ప్రాబబిలిటీ ఏంటి? 3/4ఏగా. కొట్టడానికి 25% ప్రాబబిలిటీ ఉన్నప్పుడు రిమైనింగ్ 75% కొట్టలేదనేగా. 75% అంటే 3/4ఏగా. అంటే మొత్తం 4 మ్యాచ్లు జరిగినాయి కదా ఇక్కడ. 4 జరిగినాయి. ఫస్ట్ మ్యాచ్లో హిట్ చేయాలి అంటే 3/4. రెండోది జరిగింది 3/4, కొట్టలేదు. మూడో దాంట్లో కూడా కొట్టలా, నాలుగో దాంట్లో కూడా కొట్టలా, 3/4. అప్పుడు ఏమవుతుంది? ఇది 81/256 అవుతుంది. ఇది పి ఆఫ్ ఏ బార్. నాకు కావాల్సిన పి ఆఫ్ ఏ బారా? నాకు కావాల్సింది ఏంటి? పి ఆఫ్ ఏ కావాలి. దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్. 1 మైనస్ 81/256. 256 మైనస్ 81/256. 256లో నుంచి 81 తీసేసామనుకోండి, మనకి ఎంత వస్తుంది? 175 ఎంత వస్తుంది. ఇది ఆన్సర్ అనమాట. ఐ రిపీట్ అగైన్, ఎప్పుడైనా అట్లీస్ట్ అని ఇచ్చినప్పుడు కనీసం పెంచుకుంటూ వెళ్ళాలి. అలా అని పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు కేసెస్ ఎక్కువ అయితే కనుక దానికి ఆపోజిట్ స్టేట్మెంట్ తీసుకోండి. ఆపోజిట్ స్టేట్మెంట్ని ఏ బార్ అని పేరు పెట్టాలి. దాని యొక్క ప్రాబిలిటీ కనుక్కొని ఆ ప్రాబిలిటీని 1 మైనస్లో నుంచి తీసేస్తే పి ఆఫ్ ఏ వస్తుంది. పి ఆఫ్ ఏ వచ్చింది కదా. అట్లా అనమాట. 4 మ్యాచ్లు వాడు గెలవడానికి ప్రాబిలిటీ 1/4 అని ఇచ్చాడు. ఓడిపోవడానికి 1 మైనస్ 1/4 3/4ఏగా. ఎన్నిసార్లు వేశారు? 4 బ్యాట్లు వేశారు. 4 సార్లు వాడు ఓడిపోవాలి, అందుకనే 4 సార్లు మల్టిప్లై చేశారు. ఓకే, ప్లీజ్ రైట్ డౌన్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అండి, there are 4 envelopes. There are 4 envelopes. There are 4 envelopes with addresses and 4 letters probability that the letter does not go into its right envelope is క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడు, 4 ఎన్విలోప్స్ ఉన్నాయంట, తర్వాత 4 ఉత్తరాలు ఉన్నాయంట. దేనికి దానికి పేర్లు పెట్టి రాశాడు చెప్పాలంటే. నంబర్ 1 ఉత్తరం, నంబర్ 1 ఎన్విలోప్లు, నంబర్ 2 ఉత్తరం, నంబర్ 2 ఎన్విలోప్ అని పేర్లు రాశాడు. కానీ నువ్వు అరేంజ్ చేస్తున్నప్పుడు ఎలా అరేంజ్ చేసావంట, ఏ లెటర్ కూడా దాని యొక్క ఎన్విలోప్లోకి వెళ్ళకూడదంట. అర్థమవుతుందా? కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయి వాటి ఎన్విలోప్లోనే వెళ్ళాలని అడగట్లేదు, వేరే ఆపోజిట్ ఎన్విలోప్లోకి వెళ్ళాలంటున్నాడు. అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ని డీ అరేంజ్మెంట్ అంటారు. దాని పేరులో నేను చూడండి, డి అంటే సరిగ్గా చేయకూడదు, నువ్వు కరెక్ట్గా చేయకూడదు అరేంజ్మెంట్ అని అర్థం. డీ అరేంజ్మెంట్ ఆఫ్ ఎన్ థింగ్స్. నీ దగ్గర ఎన్ థింగ్స్ ఉన్నాయనుకో, ఎన్ థింగ్స్కి డీ అరేంజ్మెంట్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్. ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ వేసుకుంటూ వెళ్ళాలి, ఎంతమంది ఉంటే అంతమంది అనమాట. ఇక్కడ కూడా మనకి ఎంతమందిని నువ్వు సరిగ్గా పెట్టకూడదు అన్నాడు, 4 letters 4 ఎన్విలోప్సేగా. సో టేక్ n = 4. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయి. n = 4ని కనుక మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/5 ఫ్యాక్టోరియల్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/4 ఫ్యాక్టోరియల్ సో ఆన్. అంతే, ఆపేసేయాలి. సో ఆన్ కూడా కాదు, 4తో అయిపోయింది సినిమా. 24 ఇంటూ 1/1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా, ఈ 1 క్యాన్సిల్ చేయండి. 1/2 మైనస్ 1/6 ప్లస్ 1/24. లోపల ఎల్సిఎం వచ్చేసి 24 12, ఇదేం 4, ఇదేం 1. 24 క్యాన్సిల్, 12 - 4 8, 8 + 1 9 వేస్లో అరేంజ్ చేయొచ్చు అనమాట. అంటే ఒకటో ఉత్తరం ఒకటో ఎన్విలోప్లోకి వెళ్ళకూడదు. ఒకటోది ఎక్కడికి వెళ్ళాలి, 2 3 4లోకి వెళ్ళాలి. రెండోది ఎక్కడికి వెళ్ళాలి, 1 3 4కి వెళ్ళాలి. 3 ఎక్కడికి, అట్లా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా? ప్లీజ్ మేక్ ఎ నోట్. ఇది డీ అరేంజ్మెంట్ కాన్సెప్ట్. తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా చెప్తాను, ఒకేసారి ఎక్కిచ్చేసుకోండి. ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ 2 dice, ఇక్కడే చెప్తాను. ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ 2 dice, 2 డైస్లు వేసావంట నువ్వు. డైస్ వేసినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 7 or 9. సమ్ 7 or 9. ఇక్కడ కూడా మీరు హైలైట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 2 డైస్ వేసావు కాబట్టి n(s) ఏమవుతుంది, 6² 36 అవుతుంది కదా. ఇక్కడ ఆర్ అంటే యూనియన్ అనమాట. P of A, n of A = ఏం రాసుకోవచ్చు, గెటింగ్ సమ్ 7. నువ్వు 2 డైస్ నేల మీద వేసినప్పుడు నీకు సమ్ 7 వచ్చే కాంబినేషన్స్ ఏంటి, ఒక దాని మీద 1 వచ్చి 6 రావచ్చు, 2 5 రావచ్చు, 3 4 రావచ్చు, 4 3 రావచ్చు, 5 2 రావచ్చు, 6 1 రావచ్చు. మొత్తం ఈ 6 రావచ్చు, అంతేగా సమ్ 7 రావాలంటే. సో P of A వచ్చేసి 6/6 శాంపుల్ స్పేస్ 6/36. తర్వాత n of B వచ్చేసి గెటింగ్ సమ్ 9 అనమాట. గెటింగ్ సమ్ 9 అంటే 9 రావాలి. 1తో నీకు 9 వచ్చే కాంబినేషన్ రాదు, 2 రాదు, 3తో వస్తుంది. 3 6 వస్తుంది, 4 5 వస్తుంది, 5 4 వస్తుంది, 6 3 వస్తుంది, 4 వస్తారు. సో P of B వచ్చేసి 4/36. తర్వాత ఇంటర్సెక్షన్ కూడా కనుక్కోవాలిగా. ఇంటర్సెక్షన్ ఎంతమంది ఉన్నారు, ఏలో బీలో ఇంటర్సెక్షన్ అయిన పేర్స్ ఏమైనా ఉన్నాయా, 3, 6 ఇక్కడ ఉందా, లేదు.
4, 5 ఇక్కడ లేదు, ఏమీ లేవు కాబట్టి పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0. సెట్ ఏలో సెట్ బిలో ఎవరు కలవట్లేదు కదా ఆర్డర్డ్ పేర్స్, అందుకని 0 రాశా. దేర్ ఫోర్ పీ ఆఫ్ ఏ ఇన్ బి అడుగుతున్నాడు ఆడు. పీ ఆఫ్ ఏ ఇన్ బి అంటే పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. 6 + 4 - 0 అంటే 10/36, 5/18 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఎక్కించుకోండి, మొత్తం బోర్డు అంతా ఎక్కించుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దామండి. ఓకే, టైం సరిపోతుంది. ప్లీజ్ రైట్ డౌన్. మొత్తం థియరీ చదువుతూ ఉండండి. తర్వాత ఇంక వేరే కాన్సెప్ట్ మీద ఉన్నాయి ప్రాబ్లమ్స్ మనకి. ఓకే అండి, ప్లీజ్ నోట్ డౌన్. బోర్డు ఇట్లా ఆన్ చేసి ఉంటుంది. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే.